హలో, ఇవాల్టి క్లాసులో మరి మనం నౌన్ మోడిఫైయర్ గురించి తెలుసుకుందాం. నౌన్ మోడిఫైయర్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ మోర్ అబౌట్ ఏ నౌన్. నౌన్ మోడిఫైయర్స్ అనేది ఏదైనా ఒక పదము లేదా పద సమూహము, ఇది నౌన్ గురించి బాగా ఎక్కువ తెలియజేస్తుంది. వాట్ ఈజ్ నౌన్? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అనేది ఒక పేరు గురించి తెలియజేస్తుంది. అంటే తెలుగులో దీన్ని నామవాచకం అని చెప్తాం. మరి మనం they clarify characteristics, qualities of noun, meaning is exact and accurate. అయితే దీని గురించి బాగా మనకు వివరిస్తుందంటే ఏదైనా యొక్క మనిషి స్వభావాల గురించి, వాళ్ళకు లక్షణాల గురించి తెలియజేస్తుంది. దాని యొక్క అర్థాన్ని ఖచ్చితంగా మనకు తెలియపరుస్తుంది. దే కమ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద నౌన్ మోడిఫై. ఇది నౌన్ మోడిఫై చేయడం కోసం ఆ నౌన్కి ముందైనా రావచ్చు లేదా తర్వాత అయినా వస్తుంది. ఎక్కువ పర్సెంట్ ముందే వస్తుంది అనమాట. మనం ఆ వాక్యాలు కలిపేటప్పుడు మనకు తెలుస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ మోడిఫైయర్స్. ఇప్పుడు మరి మనం ఈ నౌన్స్లో ఎన్ని రకాల మోడిఫైయర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ నౌన్ మోడిఫైయర్స్ అని చెప్తాం. ఇది దే ఆర్ మోస్ట్ కామన్ నౌన్ మోడిఫైయర్స్. ఇవి మనం సాధారణంగా చూసేటువంటి కామన్ మోడిఫైయర్స్ అని చెప్తాము. దే డిస్క్రైబ్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూజువల్లీ కమ్ బిఫోర్ నౌన్. ఇవి మనిషి యొక్క లక్షణాల గురించి లేదా వాటి యొక్క స్వభావాలను తెలియపరుస్తూ నౌన్కి ముందు వస్తుందని చెప్తాం మోడిఫై చేయడం కోసం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వరస్ట్ స్టోరీ. ఇందులో స్టోరీ అనేది నౌను, వరస్ట్ అనేది చెప్పాక మోడిఫై చేయటం అనమాట. తర్వాత స్మాల్ బుక్. ఇందులో బుక్ అనేది నౌన్, స్మాల్ అనేది మోడిఫైయర్. ఇట్లా మనం చెప్పుకోవచ్చు. స్మాల్ అనేది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తాం అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. తర్వాత రెండో టాపిక్ ఏంటంటే నౌన్ మోడిఫైయర్స్ అని చెప్తాం. నౌన్ మోడిఫైయర్స్ ఎనదర్ నౌన్ సమ్ టైమ్స్. అంటే ఒక నౌన్ ఇంకో నౌన్ని మోడిఫై చేస్తానమాట. ఇది ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్. వ్యాన్ డోర్, కార్ డోర్, ఇట్లా అనమాట వస్తుంది. తర్వాత టీ కప్, ఇట్లా అంటే ఒక నౌన్కి ముందు వస్తుంది అనమాట ఇది. తర్వాత మూడవది పార్టిసిపుల్స్. పార్టిసిపుల్ నౌన్ మోడిఫైయర్స్ అని చెప్పొచ్చు. ఈ పార్టిసిపుల్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ నౌన్ మోడిఫైయర్స్. పార్టిసిపుల్స్ను కూడా మరి మనము ఈ నౌన్ మోడిఫైయర్స్ కింద చెప్తాం. అసలు పార్టిసిపుల్స్ ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయంట. ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అని, పాస్ట్ పార్టిసిపుల్స్ అని. దాని గురించి మనం వేరే టాపిక్లో నేర్చుకుందాం. ఇక్కడ మాత్రం ఏంటంటే పార్టిసిపుల్స్ అనేవి యాక్చువల్లీ అంటే వెర్బ్స్ ఇంగ్ ఫామ్ తర్వాత ఈడీ ఫామ్తో వస్తాయి. అందుకని ఇంగ్ ఫామ్ వస్తేనేమో పాస్ట్ కాకుండా ప్రెజెంట్ అని చెప్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టీరింగ్, డ్రెస్ అన్నారు. ఇక్కడ టీరింగ్ అనేది పార్టిసిపుల్ అనమాట, డ్రెస్ అనేది నౌన్. స్పాయిలింగ్ మిల్క్ అని ఉంది. ఇందులో స్పాయిలింగ్ అనేది పార్టిసిపుల్, మిల్క్ అనేది నౌన్. తర్వాత ఫోర్త్ టాపిక్ ఏమని చెప్తున్నాం అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని చెప్తామట. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఆల్సో మోడిఫై నౌన్ అండ్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. ఇవి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా ఏంటంటే ఒక నౌన్ని మనకు మోడిఫై చేసి దాని గురించి ఎక్కువ సమాచారం తెలియజేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద క్యాట్ అండర్ ద బెంచ్. ఇందులో చూస్తున్నారు ద క్యాట్ అండర్ ద బెంచ్ అన్నాం. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ చూసుకుంటే ద బుక్ విత్ ద ఎల్లో కలర్, ద బుక్ విత్ ద ఎల్లో కలర్ అని చెప్తాం. ఇప్పుడు ఐదో టాపిక్ ఏం చెప్తామంటే రిలేటివ్ క్లాజెస్ అని చెప్తాము. రిలేటివ్ క్లాజెస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్. అవి ఏం చెప్తామంటే హూ, విచ్, దట్, హూమ్ అండ్ మోడిఫై నౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్లో మనం పదాలు ఉంటాయి, కొన్ని పదాలు, వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. ఆ పదాలు ఏంటంటే హూ, విచ్, దట్, హూమ్. ఈ పదాలను మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. ఇవి కూడా నౌన్ని మోడిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. The woman who stays beside Portion. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఎన్ఫీల్డ్ విచ్ ఐ పర్చేజ్డ్ లాస్ట్ మంత్. ఇట్లా మనం ఇవేంటంటే ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి నౌన్ మోడిఫైయర్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 అపోజిటివ్స్ అని చెప్తాము. అండ్ అపోజిటివ్ ఈజ్ ఏ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. అపోజిటివ్స్ అనేవి మామూలుగా నౌన్స్కి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజ్ అని చెప్తాం వీటిని. దట్ ఎక్స్ప్లెయిన్స్ అనదర్ నౌన్. ఇవి కూడా ఇంకో నౌన్ని మోడిఫై చేస్తూ వివరిస్తాయి అన్నమాట. దీనికి ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే
ఎగ్జాంపుల్స్, మై సిస్టర్ ఏ లాయర్ ఈజ్ వెరీ కైండ్ అని చెప్తాము. ఇందులో మీరు గమనిస్తే ఏ లాయర్ అనే పదం మోడిఫై చేస్తామన్నమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద సిటీ బెనారస్ ఈజ్ పీస్ఫుల్. ఇందులో బెనారస్ అనేది ఒక సిటీ, ఇది మోడిఫై చేస్తానమాట. బెనారస్ అనేది సిటీ అనేది బెనారస్ని మోడిఫై చేస్తానమాట. అందువల్ల ఇట్లా మనం దీని గురించి మనం అపోజిటివ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 7th టైప్ ఆఫ్ నౌన్ మోడిఫైయర్ ఏంటంటే న్యూమరల్స్ అండ్ క్వాంటిఫైయర్స్ అని చెప్తాం. మనం సాధారణ న్యూమరల్స్ ఏం చెప్తామంటే 1, 2, 3 ఇవన్నీ కూడా మనకు నంబర్స్ వస్తాయి. దీంతో పాటు మనకి ఇంకో నంబర్స్ ఉన్నాయి అనమాట, రోమన్ నంబర్స్ అని చెప్తారు. వీటిని ఫస్ట్, సెకండ్ అట్లా అనమాట. కార్డినల్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం ఇవి. అండ్ దీంతో పాటు క్వాంటిఫైయర్స్ ఉంటాయి. క్వాంటిఫైయర్స్ ఏం చెప్తామంటే మెనీ, సమ్, ఎనీ, లిటిల్, లిటిల్ ఇట్లా మోర్ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఆర్ ఆల్సో మోడిఫై నౌన్ క్వాంటిటీ. ఇవి కూడా ఈ నౌన్ని క్వాంటిఫైయర్గా మోడిఫై చేస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే 2 bananas. ఇంకొక ఎగ్జాంపుల్ సెవరల్ క్వశ్చన్స్. ఈ విధంగా మనం వీటిని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక టాపిక్ ఏం చెప్తామంటే 8వది పొజెసివ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. దే కెన్ ఫంక్షన్ యాజ్ ఏ నౌన్ మోడిఫైయర్ టు ఇండికేట్ ఓనర్షిప్ అండ్ అసోసియేషన్. అంటే ఇది ఏదైనా సరే ఒక ఫంక్షన్ గురించి మోడిఫై చేస్తుంటుంది. అంటే దాని గురించి అంటే సొంతంగా మనం కలిగి ఉన్నామన్న దాని గురించి తెలియజేస్తాం అనమాట. ఇందులో మహేష్ కార్, హర్ రూము, తర్వాత హిజ్ పెన్ను ఇట్లా వీటికి సంబంధించిన ఈ మోడిఫైయర్స్ ఇది కూడా పొజిటివ్ నౌన్స్ గురించి తెలియజేస్తాం అనమాట. ఇప్పుడు మరి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ పొజిటివ్ నౌన్స్ కాకుండా ఈ నౌన్ మోడిఫైయర్స్ అనేవి ఎలా కలపవచ్చు, 2 వాక్యాలు ఇచ్చినప్పుడు ఎలా కలపవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది మనకి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 25 అడుగుతున్నారు. కొన్ని ఎగ్జామ్స్ పరిశీలన చేసి మనం నేర్చుకుందాం. ఇందులో 2 వాక్యాలు వేసారని చెప్పాను, ఆ వాక్యాలను చూద్దాం. ఫస్ట్ వన్, హీ డ్రాప్డ్ ద కెమెరా, ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్, డిజిటల్ అండ్ ఇంపోర్టెడ్. ఇలా మనకి ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు దీనికి సమాధానం మనం ఎలా అంటే ఫస్ట్ హీ డ్రాప్డ్ అక్కడ వరకు మనం రాస్తాము. తర్వాత దీన్ని మోడిఫై చేయాలి కాబట్టి మనం 2వ సెంటెన్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ మనం రాసుకుంటాం అనమాట. హీ డ్రాప్డ్ ది ఎక్స్పెన్సివ్, డిజిటల్ అండ్ ఇంపోర్టెడ్ కెమెరా. ఇట్లా మనం దాన్ని మోడిఫై చేసుకున్నట్టు వాక్యాన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, కృష్ణ లవ్డ్ రాధా, షీ వాజ్ బ్యూటిఫుల్ అండ్ వైజ్. ఇట్లా 2 వాక్యాలు దీన్ని కంబైన్ చేసి నౌన్ మోడిఫైర్తో రాయండి అని చెప్పి అడుగుతారు అనమాట. దీనికి సంబంధించి ఆన్సర్ ఎట్లా వస్తుందంటే మనం ఇలా రాసుకోవచ్చు. కృష్ణ లవ్డ్ బ్యూటిఫుల్ అండ్ వైజ్ రాధా. ఇలా మనం మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ 3, ఆటర్ హ్యాడ్ థిక్ ఫర్, ద ఫర్ వాజ్ సాఫ్ట్ అండ్ వెల్వెట్ ఇన్ కలర్. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం నౌన్ మోడిఫైర్ ఉపయోగించి ఎలా మార్చవచ్చు. ఆటర్ హ్యాడ్ థిక్ సాఫ్ట్ వెల్వెట్ ఫర్. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ మనం ఆటర్ హ్యాడ్ థిక్ అక్కడ వరకు తీసుకుంటాం అనమాట. మిగతాది 2వ సెంటెన్స్ నుంచి తీసుకుంటాం. ఎలా అంటే సాఫ్ట్ వెల్వెట్ ఫర్గా మనం మార్చుకున్నాం ఇది. ఎగ్జాంపుల్ 4, షీ రెడ్ ఏ బుక్, ఇట్ వాజ్ ఏన్షియంట్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్. ఈ వాక్యాన్ని మనం ఆన్సర్ ఇలా మార్చుకుంటాం. షీ రెడ్ an ancient and very insightful book. ఇలా దీన్ని మనం మార్చుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ 5, he bought a gold ring, it is beautiful and highly expensive. ఈ వాక్యాన్ని ఇలా మార్చుకోవచ్చు. he bought a beautiful and highly expensive gold. దీంట్లో మనం గమనిస్తే హీ బాట్ అనేది మనం తీసుకున్న మొదటి వాక్యం నుంచి, 2వ వాక్యం నుంచి ఏ బ్యూటిఫుల్ అండ్ హైలీ ఎక్స్పెన్సివ్ అనేది తీసుకున్నాం. తర్వాత మొదటి వాక్యం ఉన్నటువంటి గోల్డ్ రింగ్ అనే పదం లాస్ట్లో రాసుకున్నాం. ఎగ్జాంపుల్ 6, రమేష్ వెంట్ టు ఏ హౌస్, ఇట్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. ఈ చివరి వాక్యంలో రమేష్ వెంట్ వరకు మనం వెంట్ టు అనే వరకు తీసుకున్నాము. తర్వాత ఏ
బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్ అనేది మనం రెండో వాక్యం చివరిది, మూడో వాక్యం లాస్ట్ పాయింట్ ఉన్నటువంటి దాని నౌన్స్ తీసుకున్నాం. ఈ విధంగా నౌన్స్ మోడిఫైర్ గురించి తెలుసుకున్నాం. ఈ నౌన్ మోడిఫైర్స్ మనం చాలా సులభంగా అర్థం చేసుకుని రాయవచ్చు. ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లో నన్ను అడిగినట్లయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.